హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను. అదేంటంటే, ఈ రోజుల్లో ఎవరికైనా సహాయం చేద్దామన్నా కూడా భయం వేస్తుంది. ఏ పక్క నుంచి ఏమీ ప్రమాదం వస్తుందా అని. అంటే జనాలు సహాయం చేయరు, కానీ చేసేవాళ్ళని మాత్రము విపరీతంగా వందలు పెడుతుంది. ఇలానే ఒక అమ్మాయి స్కూటీ మీద పోతుంటే రాత్రిపూట ఈ ఆమె గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎంత ప్రమాదమో తెలుసు కదా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి ఆమె ఇలా 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 పట్టుకొని పాపం ఇబ్బంది పడుతూ ఉందండి. అమ్మ నన్ను కొద్దిగా హాస్పిటల్కి తీసుకెళ్ళు, మా వాళ్ళని కొద్దిగా ఫోన్ నెంబర్ ఉందండి ఆ దగ్గర, ఆ కాగితంలో రాసుకొని పెట్టుకుని, ఫోన్ అయితే లేదా మా దగ్గర, ఫోన్ నెంబర్ ఇచ్చి మా వాళ్ళకి ఫోన్ చేయమ్మా అని చెప్పింది. అది సరే అని పాప మా అమ్మాయి ఏం చేసిందంటే ఫోన్ తీసుకొని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసింది. మీ అమ్మగారికి ఇలా ఉంది అని చెప్పేసి ఫోన్ చేసి, రాండి నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకుపోతున్నా అని చెప్పేసి తీసుకుపోయి పాప అంతా, అంటే తను ఏం చేసిందంటే వీడియో తీసుకుందనమాట. తను ఎక్కించుకోవటము, హాస్పిటల్ తీసుకుపోవడము అంతా. కాదు ఏమన్నా ఇబ్బంది లేకుండా అది ప్రూఫ్ ఉంటుందని చెప్పేసి తను రీల్ వీడియో తీసుకుంటూ తను దగ్గరలో వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ చేర్చిందనమాట. చేర్చడం, బెంచ్ మీద కూర్చోవడము, ఆమె ఇబ్బంది పడటం అంతా కనిపిస్తూనే ఉంది వీడియో. బెంచ్ మీద నుంచి కింద పడిపోవడం, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. వాళ్ళ అబ్బాయి చూస్తుండగానే ఆమె కింద పడి ఇలా పట్టుకొని కింద పడి చనిపోయింది పాప. అది కూడా వీడియోలో ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి తీసుకురావడము చేయడము, ఆ అబ్బాయి కూడా ఏమల్లా కామెంట్లు పెట్టేవాడు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకో, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొద్దిగా లేట్ అవుతుంటుంది కదా, అలా పడుకోబెట్టి వెయిట్ చేయిస్తారు కదా. అది ఆమె ఒక ఆమె కామెంట్ చేస్తుంది, అలా పడుకోబెట్టేసి వెయిట్ చేయించి చంపేసావు, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోవచ్చుగా అని పెట్టింది అనమాట. అలా పెట్టడము ఎంతవరకు సబబు చెప్పండి? పెట్టచ్చా? కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ అయితే కాదు కదా, అలా కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. పెట్టి పైగా ఆ అమ్మాయి ఏం చేసిందంటే తనకి వస్తుంది కదా ఎవరికైనా కామెంట్, మళ్ళీ వీడియోలో చూపిస్తూ చెప్పిందనమాట, ఇలా కామెంట్ పెట్టింది చూడండి అని చెప్పేసి. కాతే కొద్దిగా కోపంతో చెప్తుంది. దానికే ఆమె ఇద్దరు మనుషులు పంపించి ఇంటి మీదకి, అమ్మాయి తెల్లగా ఉంటుంది అనమాట, చాలా తెల్లగా ఉంటుంది. మెళ్ళు గొలుసు లాగేసి ఎర్రగా వాత కూడా చూపించింది. ఇతర గోండాల్లో పంపించుంటుంది, లాగేసేసి చాలా ఇబ్బంది పెట్టింది అనమాట అమ్మాయిని. ఇప్పుడు కామెంట్ పెట్టాలి, చేసింది సహాయము, కామెంట్ పెట్టకపోతే ఏమవుతుంది? మామూలుగా పెట్టవచ్చు కదా. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే హెల్ప్ చేసిన జనాలు గుర్తించకపోగా చాలా ఇబ్బంది పడింది ఆ అమ్మాయి. దానివల్ల పోలీస్ స్టేషన్ అదని ఇదని చాలా ఇబ్బంది పడింది. దానివల్ల మనకు ఏమర్థమవుతుంది? ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఇప్పుడు తెలియని అమ్మాయిని ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేర్పిస్తాం? అప్పుడే తను తీసుకెళ్ళడమే గొప్ప, అవునా కదా. కామెంట్ పెట్టి రుచి చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళ అబ్బాయి అదే ఏమన్నా బాపు, అంత బాధ ఎందుకు వీళ్ళకి కామెంట్లు పెట్టే వాళ్ళకి. అలానే ఒక ఆమె పాపం, ఆమె కొడుకు దివ్యాంగుడు, అంటే చాలా చక్కగా ఉన్నాడు పిల్లడు, సినిమా హీరోలాగా, కానీ దివ్యాంగుడు, అంటే మైండ్ సరిగ్గా ఉండదు.
వాడిని కూడా అంతే, ఆమె కామెంట్స్ కూడా అంతే. ఆమె దగ్గర ఇలా కూర్చోబెట్టుకొని కామెంట్స్ చేస్తుంటే, వాళ్ళ అబ్బాయితోటి రీల్స్ తీస్తుంటే ఒక ఆమె కామెంట్ పెట్టింది, మనిషి జన్మ ఎత్తిందో మరి ఆమెకు పిల్లలు ఉన్నారో లేరో గొడ్డు పోద్దో మరి అర్థం కాదు, ఆ అబ్బాయి నీ మొగుడా లేకపోతే నీ కొడుకా అని చెప్తున్నా. తను ఎంత ఫీల్ అయి ఉంటుంది తల్లి. రీల్స్ తీసుకొని దీళ్ళకెందుకు జిలా పెట్టినోడు ఇంకా ఆమెకి అలాంటి కొడుకులు చూసుకుంటూ చక్కగా చేసుకుంటున్నట్టు చేసి మెచ్చుకొని కామెంట్లు పెట్టాలా, లేదా చూసి వదిలేయాలి. మనసు దెబ్బతినే విధంగా కామెంట్లు పెడితే కొడుకమ్మ కూడా అంటే తెలియటం లేదా వాడి వయసు ఏమో వయసు అక్కడ కానీ కొంతమంది తల్లులకి చిన్న వయసు కనిపిస్తుంటుంది, మనకు తెలిసిందే కదా. బుద్ధి లేదా కామెంట్లు పెట్టే వాళ్ళకి? పిల్లలు ఉంటారు కదా, ఎంత బాధపడతారు అనే జ్ఞానం కూడా లేదా? కామెంట్లు పెట్టకండి, చూసి వదిలేయండి లేదా స్క్రోల్ చేసేయండి. అమ్మాయి తను చాలా బాధపడుతూ పెట్టింది, ఎందుకంటే నన్ను ఇలా ఏదో నా పిల్లాన్ని పెట్టుకొని ఏదో రీల్స్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి. నాకు డబ్బులు వస్తాయి అది చేసుకుంటుంటారు. పిల్లాడికి కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి చేస్తుంటారు. దానికే కామెంట్లు పెట్టి రొచ్చు చేశాను. ఆడవాళ్ళు లైవ్ పెడితే చాలు మళ్ళీ దానికి ఎంత భయంకరంగా కామెంట్స్ వస్తాయంటే టూ మచ్ కామెంట్స్ వస్తాయి. ఆడవాళ్ళే శత్రువులు అనుకుంటా, అవునా? కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆమె చెడుగా తీయట్లేదు కదా, రీల్స్ కొడుకుని పెట్టుకొని చేసుకుంటుందా, మీకేందండి బాధ? అవునా కదా? మరి చెప్పండి సిస్టర్, అమ్మాయి ఆమెను హాస్పిటల్ తీసుకుపోవడం తప్ప అలానే ఈ అబ్బాయి దివ్యాంగుడిని పెట్టుకొని రీల్స్ తీసుకోవడం, అక్కడ ఏంటి అమ్మాయి చక్కగా ఉంటుంది, అక్కడ తీసుకుపోతున్నాం మా అబ్బాయి వాళ్ళు చక్కగా అన్నం తిన్నాడు ఏదో పెట్టుకుంటుంది, తనకు తోచింది పెట్టుకుంటుంది. అంత అసహ్యంగా డ్రెస్సింగ్లో చక్కగా ఉంటున్నామే, బుద్ధి లేకుండా కామెంట్ అసలు టూ మచ్ ఉంది. ఆ కామెంట్ అయితే టూ మచ్గా ఉంది. దయచేసి ఆడవాళ్ళు అయితే కామెంట్ చేయండి సార్, చేయండి అమ్మ దీని గురించి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఆమెకి కొడుకుతో రీల్స్ తీసుకుంటుంటే మొగుడా కొడుక అని పెట్టడం, అలాగనే ఈ అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టడం, చక్కగా రీల్స్ తీసుకుంటా ఉంది అమ్మాయి. హాస్పిటల్ తీసుకుపోవడం తప్ప. కొందరైతే నిరాశ్రయ ఉంటుంది కదా, వాటితోటి ఇబ్బంది పడి ఉంటారు కదా. ఇలా ఇంకెంతమందో కార్తీక మాసం వస్తుంది. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్. అందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మందులు కాల్పించుకుంటూ దగ్గరే ఉండి కాల్పించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా, పెద్దదానిగా ఆశిస్తున్నా. దయచేసి ఈ రెండు మాత్రం చాలా ఇబ్బంది పెట్టినాను కూడా. నేను దాదాపు ఎవరికి కామెంట్ పెట్టాను, వాళ్ళు చూసి వదిలేస్తా, వాటి గురించి కూడా ఆర్గ్యూ చెయ్యను మైండ్లో వరకు ఉన్నా. కానీ ఈ రెండు విషయాలు ఇద్దరు ఆడపిల్లల గురించి కొద్దిగా బాధ వేసి పెడుతున్నాం. అది ఎంతవరకు నిజం మీరు చెప్పండి. ఇంకేం సహాయం చేస్తారు? వేరే వాళ్ళు చేయమంటే మనకు వస్తే చచ్చేది వచ్చిందిలే అని చెప్పేసి పోతారు. ఇంకా అట ఇలా తయారయ్యారన్నమాట. ఎవరు సహాయం కూడా చేయరు. ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. రీల్ తీసుకుంటే తప్పేందంట. ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకుపోతూ రీల్ తీసుకుంటే తప్పేంది, ఒక దివ్యాంగుని పిల్లాన్ని పెట్టుకొని రీల్ తీసుకుంటే తప్పేంటి?
ఆ పిల్లాడికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈఎంఐ ప్రూఫ్ కోసం పెట్టుకుంది. వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళకి లేని జిల్లా మీకెందుకు? ఇంకా మిగతా ఆడవాళ్ళు ఇంకెవరికి ఇద్దరు ఆడవాళ్ళు కామెంట్ పెట్టిన వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు పాపం, మగవాళ్ళు పెట్టిన ఆ ఇద్దరు ఆడవాళ్ళే బుద్ధి లేని వాళ్ళు. జెంట్స్ కంటే ఆడవాళ్ళే బుద్ధి లేని వాళ్ళలాగా తయారవుతున్నారు కదా, దీన్ని బట్టి అర్థమవుతుంది. డేంజర్ ఆడవాళ్ళే డేంజర్గా కనిపిస్తుంది. ఆకులు రమ్మే కదా అదే చెప్తాం. కామెంట్స్ పెట్టే పిశాచాలలాగా ప్రవర్తించకూడదు మనం, పిశాచాలలాగా ఆ కామెంట్లు పెట్టి అంటే వాళ్ళ మనసుని ఇబ్బంది పెడితే కాకపోతే సజెషన్ ఇవ్వచ్చు. అమ్మ ఇలా చేస్తే అక్క అక్క ఎవరు అవుతుంది, ఆ పిల్ల చిన్నపిల్లలాగే ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్ ఇవ్వచ్చు. అవును కదా, కామెంట్లు పెట్టకుండా కామెంట్లోనే సజెషన్ ఇవ్వచ్చు. ఏముంది? పిశాచాలకు పీక్కు తింటుంటే అసలు ఎన్నో సమస్యలు ఉంటాయి. అవునా కదా, పిశాచాలకు పీక్కు తింటుంటే అమ్మాయి పాపం అలాంటి కొడుకుతో ఇబ్బంది పడుతూనే ఉంటుంది కదా, ఎవరికైనా బాధే కదా. అలా అంత మంచి పిల్లాడు, అందమైన పిల్లాడు బాధే కదా. ఆ విధంగా ఉంటే మైండ్ సెట్ అలాంటి వాళ్ళని ఓదార్చాల్సింది పోయి చెప్పండి చెప్పండి, అవునా కాదా చెప్పండి. కామెంట్ పెట్టేవాళ్ళు బుద్ధిగా ఉండాలా, లేకపోతే చూసి వదిలేయండి, లేకపోతే బ్లాక్ చేసుకోండి. ఆ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు 35 ఏళ్ళు 40 ఏళ్ళ పిల్లల్లాగా ఉన్నారు ఆడపిల్లలు. వాళ్ళిద్దరికి వచ్చిన కామెంట్స్, ఎందుకు తీసుకెళ్ళావు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఆమెకు ఎందుకు? నచ్చితే ఈ విషయానికి స్పందిస్తే కదా కామెంట్ పెట్టండి.